నిన్న ఇక్కడ ఉన్నటువంటి నాన్ లోకల్ అభ్యర్థి ఏదో అవాకులు చవాకులు మాట్లాడినాడు. ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు నాన్ లోకల్ కదా, లోకేష్ బాబు గారు నాన్ లోకల్ కదా, శ్రీనివాస్ రెడ్డి గారు నాన్ లోకల్ కదా, జనార్దన్ రెడ్డి గారు నాన్ లోకల్ కదా, వాళ్ళంతా వేరే జరిగిపోయి గెలవలేదా అని మాట్లాడాడు. అయ్యా బాబు, మనం అంత స్థాయి కాదు నాయనా, వాళ్ళ కాలు గోటికి పనికిరాము. ఇప్పుడే నువ్వు జనార్దన్ రెడ్డి గారితో శ్రీనివాస్ రెడ్డి గారితో పోల్చుకుంటున్నావంటే ఇక రాబోయే రోజుల్లో నిన్ను ఎవరితో పోల్చుకుంటావో అర్థం కాని పరిస్థితిని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళకు కుటుంబాలకు గౌరవం ఉంది. వాళ్ళు చేసినటువంటి సేవ నువ్వు నేను కింద కాలు పెట్టి తల పైకి ఎత్తినా, తల కింద పెట్టి కాలు పైకి ఎత్తినా చేయలేమని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి లెజెండ్లు దేవుళ్ళు, పేద ప్రజల హృదయాల దేవుళ్ళు, వాళ్ళతో మన పోలికేంది నాయన బాబు అని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆయన మాట్లాడుతూ ఏందో ఆయన నాన్ లోకల్ అంటే ఇక్కడికి నేను చెప్పేది ఒకటే, రాపూర్ అయినా గూడూరులో లోకల్ ఎట్ అవుతాడు. నేను నాన్ లోకలే అంటాం. నేనే కాదు, ఈరోజు గూడూరులో ప్రతి ఒక్కరు నాన్ లోకలే అంటున్నారు. ఎవరు లోకల్ అని చెప్పేటువంటి పరిస్థితి లేదని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగేనైనా అదేందో మాట్లాడేంత వరకు మీ నాయన ఎవరు ఈయన అడుగుతున్నావు. బాబు, మా నాయన పాశం పెంచలేయా, మా అమ్మ సరోజనమ్మ, మారెళ్ళ సరోజనమ్మ, నేను అశోక్ నగర్. నేను మళ్ళీ చెప్తాను, అశోక్ నగర్. మా నాయన అమ్మ హెల్త్ డిపార్ట్మెంటు. మీ నాయన పేరు చెప్పుకోలేక నువ్వు ఎంతసేపటికి మా నాయన మీ నాయన పేరు ఎవరు కూడా తెలియజేడా. మా నాయన పేరు గూడూరు అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఇలాంటి మాటలు మరొక్కసారి మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆయన మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ, మేము ఈస్ట్ ఇండియా కంపెనీలో పోస్ట్ ఇండియా కంపెనీలో కాదు ఆయన గూడూరు కాన్స్టిట్యున్సీ, మేము లోకల్ అభ్యర్థి అయినా నువ్వు ఎంతసేపటికి ఏదేదో మాట్లాడుతున్నావు, నకిలీ అంటావు. మా ప్రసాద్ ఆయన ఇక్కడ బంధువులు ఉన్నారు, నీకు ఒక బంధువు ఉన్నాడా చెప్పు. మా ప్రసాద్ నా దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీకి ఇక్కడ దాదాపు సగం విలేజెస్లో సొంత బంధువులు ఉన్నారు. అదికాక అతను ట్రైన్డ్, అతను సర్టిఫైడ్ సెక్యూరిటీ, అతను నకిలీ అతను కాదు. అంటే మేము సూట్ వేసుకోకూడదా? సూట్ వేసుకోవడం తప్ప? పేదవాడు సహజ కమ్యూనిటీ గలవాడు అతను సూట్ వేసుకోవడం నీకు ఒప్పలేకపోతే నేనేం చేయలేని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మాట్లాడే ముందు ఎన్ని మాట్లాడమని చెప్పి తెలుసుకొని మాట్లాడమని తెలియజేస్తున్నాను. కాబట్టి వ్యక్తిగతంగా పోవాలంటే నేను కానీ వ్యక్తిగతంగా పోతే ఇబ్బంది పడతావు. కాబట్టి రాజకీయాల్లో నువ్వే చెప్తున్నావు ఏదో హుందా రాజకీయాలు చేయాలని. ఓకే బ్రదర్, నేను కూడా హుందా రాజకీయం చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. అట్లాగే నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ మారని చెప్తున్నాను. ఆయన నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో వచ్చింది వాస్తవం కాదా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి దూకింది వాస్తవం కాదా? నిండేమనాలా? నువ్వు తల్లికి అన్యాయం చేయలేదా? తల్లి అంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు అన్యాయం చేయలేదా? రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది మామూలే. ఇప్పుడు అందరూ వస్తున్నారు, మీ పార్టీలోకి పోతున్నారు, మా పార్టీలోకి వస్తున్నారు, ఇప్పుడు జరుగుతుంది. దాని గురించి నువ్వు చెప్పడం అది ఎప్పుడో జరిగిపోయింది. నేను ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఓడిపోయా. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో దిగుతున్నా. ఏదో కొత్తగా ఫ్రెష్గా నిన్న మొన్న పార్టీ మారినట్టు నువ్వు మాట్లాడే మంచి పద్ధతి కదా బాబు. ఈరోజు నేను ఆ రోజున పార్టీ మారాను కాబట్టి ఈ గూడూరు నియోజకవర్గంలో దాదాపు 2250 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేశా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా సునీల్ కుమార్ శిలాఫలకాలు తప్ప మీ 4 సంవత్సరాలు 9 నెలల్లో మీరు వేసిన శిలాఫలకం ఒకటి కనిపిదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా సునీల్ కుమార్కి ఐడెంటిటీ ఉంది, ఒక గుర్తింపు ఉంది. లోకల్ సునీల్ కుమార్ లోకల్. నీకు ఆ ఐడెంటిటీ లేదు, నీకు ఆ గుర్తింపు లేదు. నీవేదో ఇప్పుడు దాకా కూడా ఏదో పెద్ద చేస్తాను గీస్తాను చూస్తాను ఆయన నేను అందరికీ తెలిసిన సంగతి. నువ్వు ఇప్పటికే జనార్దన్ రెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి గారితో పోల్చుకున్నావంటే నువ్వు రేపు ఎవరితో పోల్చుకుంటావో అర్థం కాని పరిస్థితి. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్తున్నానయ్యా, నాకేమీ అహం లేదు, నాకేమీ పొగురు లేదు నాయన. నా బిహేవియరు మీరు అందరూ కూడా నాతో కలిసి పనిచేశారు, ఏ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి మీ నాన్ లోకల్ అభ్యర్థి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉందో మీరే చూడమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాజకీయాల్లో హోందాగా పోతాం, నేను కూడా హోందాకి వెళ్తా. హోందాగా లేకపోతే ఇబ్బందే, దాంట్లో ఏమీ డౌట్ లేదు బ్రదర్. ఆలోచించుకో. ఎందువల్లంటే నువ్వు అసలు ముందు పార్టీ మారావు, నేను కాదు పార్టీ మారింది. నువ్వు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎన్నుబడి పొడిచిన వ్యక్తివి, నేను కాదు అని ఒకసారి నేను తెలియజేస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి. మళ్ళీ ఇంకోటి, ఆయన టికెట్లో అంతో కొంత సహాయం చేశాడంట. నువ్వు అంతో కొంత నాకు సహాయం చేయలేదు బ్రదర్. నాకు టికెట్ ఇప్పించింది ఎవరు? మళ్ళీ చెప్తున్నా, నాకు టికెట్ ఇప్పించింది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు. నేను మళ్ళీ చెప్తా, 2-3 సార్లు చెప్తా, ధైర్యంగా చెప్తా, వాళ్ళు లేకపోతే నా టికెట్ వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు నాకు టికెట్ ఇప్పించారు.
అట్లాగే అసలు ఇంకోటి చెప్తున్నా, అసలు నువ్వు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటూ నా దగ్గరికి వచ్చావు. నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు గూడూరుకు వచ్చి కిరణ్ని కలవాలా, కిరణ్కి నా అప్లికేషన్ ఇవ్వాలా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వస్తే నేను తీసుకోపోయిన కిరణ్ దగ్గరికి నిన్ను. అది గుర్తుపెట్టుకో బ్రదర్. నేను మున్సిపల్ చైర్మన్ ఎప్పుడో ఒకసారి చూసుకో, నీకన్నా రాజకీయాల్లో ముందు నుండి ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తాను. అది మున్సిపల్ చైర్మన్గా, జెడ్పీటీసీ కాదు, మున్సిపల్ చైర్మన్గా. కాబట్టి ఒకసారి నాతో పోల్చుకోక బ్రదర్ నువ్వు, అది చాలా తేడా ఉంది నీకు నాకు. కాబట్టి ఇక మీదట అలాంటి మాటలు మాట్లాడకుండా, నువ్వు లోకల్ అయితే ప్రజలు నేను లోకల్ అని నమ్మితే రేపు ఎలక్షన్లో చూసుకున్నారా, నన్ను నమ్ముతారో నిన్ను నమ్ముతారో. నేను ఇప్పటికే ఉండేది గూడూరులోనే, మర్చిపోయి నెల్లూరులో ఇల్లు కట్టుకోకూడదా? నీ డబ్బులు ఇచ్చా లేదు ఇంకో ఆయన డబ్బులు ఇచ్చా నాకేమన్నా? ఇల్లు కట్టుకోకూడదా? మీ సాక్షి పేపర్లు అప్పుడే వేశారు నా పైన బంగ్లా అని. అంటే మేము గుడిసెలో ఉండమండి, ఇంకా మమ్మల్ని గుడిసెలో ఉండట. మేము ఉద్యోగస్తులు, అమ్మా నాన్న ఉద్యోగస్తులు, మా వాళ్ళందరూ ఫారెన్లో ఉన్నారు. అర్థమైందా? తెలుసుకో. అంతేకాని నన్ను గుడిసెలో ఎందుకు ఉంటాం మా బాబు చెప్పు. అంటే ఎమ్మెల్యే స్థాయికి వచ్చి ఎమ్మెల్యే గెలిచి చిన్నప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ చేసి చిన్నప్పటి నుండి ఉద్యోగం కూడా చేసి నేను గుర్తు లేదు బ్రదర్. నేను కింద నుండి వచ్చినోడే, నేను పై నుండి దిగిపడినాను కాదు. ఈరోజు ప్రజలతో ఉన్నాను కాబట్టి ఈ స్థాయికి వచ్చా. కాబట్టి ఇల్లు కట్టుకున్నది వాస్తవం నాయన. నువ్వు ఇల్లు కట్టుకోవాలా, నువ్వు తెలాపూర్లో కట్టుకోవాలా, ఒక బ్యాంక్కి బాడుక్కిలా, అది ఏమనాలి దాన్ని. కాబట్టి అవన్నీ అందరికీ తెలుసు. కొత్తగా చెప్పలే ఇల్లు కట్టుకున్నాడు, పార్టీ మారాడు, అవి అందరికీ తెలిసిన ఆయన. తెలిసే ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు లోకల్ సునీల్ కుమార్ని. నువ్వు గిచ్చుకున్నా, కింద పడి దొల్లాడినా, పైనుంచి ఎగిరి దూకినా, నువ్వు హై జంప్ చేసినా, లాంగ్ జంప్ చేసినా, ఇంకో జంప్ చేసినా, ఏ జంప్ చేసినా నువ్వు నాన్ లోకల్వే. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నాన్ లోకల్వే. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు లోకల్ కాలేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.